దివంగత బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లాస్యా కారు ఢీకొన్న టిప్పర్ను పటాన్చెరు పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ జరిగిన రోజు టిప్పర్ను ఢీకొనడం వల్లే లాస్యా నందిత మృతి చెందారు. ఫిబ్రవరి 23న ఓఆర్ఆర్పై ముందు వెళ్తున్న టిప్పర్ను లాస్యా నందిత ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. అయితే ప్రమాదం జరిగినప్పటికీ టిప్పర్ డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా టిప్పర్ను గుర్తించిన పోలీసులు దానిని సీజ్ చేశారు. టిప్పర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఫిబ్రవరి 23న పటాన్చెరు పరిధిలోని యలంకి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యా నందిత దుర్మరణం చెందారు. లాస్యా నందిత ప్రయాణిస్తున్న కారు గుర్తు తెలియని వాహనాన్ని వెనక నుంచి ఢీకొని అదుపు తప్పి రోడ్డుకు ఎడమవైపు దూసుకెళ్లి రైలింగ్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు వాహనం ముందు వైపు ఎడమ భాగం నుజ్జునుజ్జైంది. కారు నడుపుతున్న ఆమె పిఏ ఆకాష్ తీవ్రంగా గాయపడ్డారు. 2 కాళ్లు విరిగిపోవడంతో ఆయన కారులోనే ఇరుక్కుపోయారు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న నందిత సీట్ బెల్ట్ పెట్టుకున్నా, ఎయిర్ బ్యాగ్లు తెరుచుకున్నా ఆమె తలకు, ముఖానికి, కాళ్లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి గెలిచిన లాస్యా నందితకు కాలం కలిసి రాలేదు. ఎమ్మెల్యేగా పదవిని చేపట్టిన ఆమెను 3 సార్లు మృత్యు వెంటాడింది. తొలుత లిఫ్ట్లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత నల్గొండ బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13న రెండోసారి ప్రమాదానికి గురయ్యారు. అయితే గాయాలతో బయటపడ్డారు. అయితే 3వసారి ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన ప్రమాదంలో లాస్యా నందిత మృతి చెందారు.